హాయ్ వుడ్ బి టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ క్రాంతి. ఈరోజు 9th క్లాస్ బిట్స్. ఈ లెసన్స్ ఇప్పుడు చెప్పిన లెసన్స్లో ఎక్కడి నుంచి బిట్స్ వచ్చాయి నేను చూపిస్తాను. చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ ప్లాస్మా పొర దీనితో తయారవుతుంది. దేనితో తయారవుతుంది? ప్రోటీన్స్. రెండోది ఇచ్చాడు ఆప్షన్. 2 అంటే 2 4 ప్రోటీన్లు లిపిడ్స్. చూడండి ఇక్కడ నుంచి ఇచ్చాడు. ప్లాస్మా పొర మృదువైన లిపిడ్లు మరియు ప్రోటీన్లు అని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడింది. ఇది ఇక్కడ డిఎస్సి బిట్. చూడండి ఇది డిఎస్సి బిట్. ఇలా కింద గ్రీన్ అంటే ప్రైమరీకి నెక్స్ట్ ఫైనల్కి ఇచ్చారు కదా, ఇలా పెట్టినవన్నీ కూడా డిఎస్సిలో ఇచ్చిన బిట్టే. ప్లాస్మా పొర వీటితో ఉంటుంది, లిపిడ్స్ మరియు ప్రోటీన్స్. నెక్స్ట్ అనియంత్రిత కండరాలు ఎందులో ఉంటాయి? 4th ఆప్షన్ 1 2 3 అన్నిట్లో. కంటి యొక్క ఐరిష్, గర్భాశయము, ఊపిరితిత్తులు, శ్వాసనాళము. చూడండి ఇక్కడ ఇచ్చాడు. ఎక్కడ ఉంటాయి అనియంత్రిత కండరాలు? కంటి యొక్క ఐరిష్, గర్భాశయము, ఊపిరితిత్తులు, శ్వాసనాళం. ఇదే బిట్ ఇచ్చాడు డిఎస్సిలో. చూడండి అనియంత్రిత కండరాలు ఇందులో ఉంటాయి. కంటి యొక్క ఐరిష్, గర్భాశయము, ఊపిరితిత్తుల శ్వాసనాళంలో ఉంటాయంట. నెక్స్ట్ చూడండి ఏంటి? అవయవాల అంతర్భాగంలో ఉండే ఖాళీ ప్రదేశాలను నింపే కణజాలం ఏంటి? ఏరియోలర్ కణజాలం. ఏరియోలర్ కణజాలం. చూడండి ఇక్కడ నుంచి ఇచ్చారు. ఏరియోలర్ కణజాలం అనేది అవయవాల అంతర్భాగాల్లో ఉండే ఖాళీ ప్రదేశాన్ని నింపుతుంది. ఏరియోలర్ కణజాలము. ఇదే బిట్ మార్నింగ్ సెషన్లోనే ఇచ్చాడు. అవయవాల అంతర్భాగాల్లో ఉండే ఖాళీ ప్రదేశాలను నింపే కణజాలం ఏంటంటే ఏరియోలర్ కణజాలం. నెక్స్ట్ కాండ వ్యాసాన్ని పెంచే కణజాలం ఏంటి? పార్శ్వ విభాజ్య కణజాలం. మనం తెలుసుకున్న మొక్కల్లో విభాజ్య కణజాలం చెప్పినప్పుడు నేర్చుకున్నాం కదా, అందులో నుంచి అవి వచ్చింది. అంటే చూడండి ఎలా ఇస్తున్నాడంటే మొత్తం ఎక్కువ, చిన్న బుక్క కానీ ఎక్కువ ఇచ్చాడు. పార్శ్వ విభాజ్య కణజాలం అనేది ఏం చేస్తుంది? మొక్కల్లో వ్యాసాన్ని పెంచుతూ ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి ఇచ్చాడు బిట్. చూడండి ఇది కూడా డిఎస్సిదే 2025లోనే. కాండం వ్యాసాన్ని పెంచే కణజాలం పార్శ్వ విభాజ్య కణజాలం. సెకండ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ చూడండి నూలుతీగలు విరిగిపోకుండా వంగడానికి సహాయపడే కణజాలం. నూలుతీగలు విరిగిపోకుండా వంగడానికి ఏంటి? స్థూలకోణ కణజాలం. ఇటువంటి ఇక్కడ ఇచ్చారు. నూలుతీగలు ఎగబ్రాకే కాండాలు మొక్కల్లో వివిధ భాగాలు విరిగిపోకుండా వంగడానికి సహకరిస్తుంది. ఏంటి? స్థూలకోణ కణజాలం. చూసారా వుడ్ బి టీచర్స్ మీరందరూ ఎలా ఇచ్చారో 9th క్లాస్లో ఇవన్నీ బిట్స్ అన్ని అలా యాజ్ టీజ్ ఇచ్చారు. నెక్స్ట్ ఏరియోలర్ కణజాలం. ఏరియోలర్ కణజాలం అంటే ఏంటి? చూడండి ఇక్కడ. ఏరియోలర్ కణజాలం అనేది నాడీ కణాల చుట్టూ ఎముకల మధ్యలో ఉంటుంది. చర్మానికి, కండరాలకు, రక్తనాళము, నాడీ కణాలకు మధ్యలో ఉంటుంది. చూడండి ఎన్నోది? రక్తనాళము, నాడీ కణజాలాల చుట్టూ. రక్తనాళము, నాడీ కణాల చుట్టూ. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి బిఎస్సికి ఇచ్చారు. బిఎస్సి కాదు, టెట్. చూడండి నెక్స్ట్ ఏరియోలర్ కణజాలం. ఏరియోలర్ కణజాలం అనేది 3 కదా. నెక్స్ట్ మృదులాస్థి ఎక్కడ ఉంటుంది? మృదులాస్థి ఎక్కడ ఉంటుంది? వాయునాళము మరియు స్వరపేటిక. సంధి బంధనం. చూడండి మరీ గుర్తుపెట్టుకున్నాను. సంధి అంటే సిమెంట్ అని గుర్తుపెట్టుకోండి. సంధిలో సిమెంట్ వేస్తాము అని. సంధి బంధనం అంటే లిగమెంట్, అంటే ఎముక్కి మధ్యలో. మృదులాస్థి. సంధి బంధనం అంటే ఎముకతో కలిపి ప్రదేశం. అంటే 4వది కరెక్ట్. ఎడిపోస్ కణజాలం అంటే చర్మం క్రింద మరియు శరీర అంతర్భాగాల మధ్య ఉంటుంది. ఎడిపోస్ కణజాలం అనేది చర్మం క్రింద, శరీర అంతర్భాగాల మధ్య. చూడండి ఎడిపోస్ కణజాలం అనేది చర్మానికి దిగువన, శరీర అంతర్భాగాల మధ్య ఉంటుంది. చూడండి ఇక్కడి నుంచి ఇదంతా ఒక బిట్లా ఇచ్చాడనమాట. మ్యాచింగ్స్ అలా చదివితే మనకు సరిపోతాయి. అవి చదువుతూ టెస్ట్ సిరీస్ చేస్తే సరిపోతాయి. నీట్గా చదవాలి, లైన్ టు లైన్. చూడండి ఎలా ఇచ్చాడో, కొంచెం కూడా ఇబ్బంది లేకుండా చదివితే అంతే సరిపోద్ది. నెక్స్ట్ ఇండియన్ బీగా పిలువబడే తేనెటీగ ఏంటి అంటే నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన లెసన్లో వస్తే, నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను అందులో వస్తే, రేపు చూపిస్తాను. అవి రేపు ఏటేట్ వస్తే అందులో చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు 12th అధ్యాయం అంటే యూనిట్ 12. ఇప్పుడు చూడండి యూనిట్ 12 ఇందులో కూడా చాలా బిట్స్ వచ్చాయి. ఇది చిన్నదిలాగా ఉంటుంది. దీనిలో నేను కొంచెం కొండ గుర్తులు చెప్తాను, నవ్వుకోవద్దు. మీరు అలాగే గుర్తుపెట్టుకోండి. నవ్వుగానే ఉంటాయి కానీ అక్కడికి వెళ్తే మనకు టెన్షన్ ఫ్రీ చేస్తాయి కొండ గుర్తులు. చూడండి ఇప్పుడు ఫస్ట్ ఆహార వనరుల్లో అభివృద్ధి. వ్యవసాయము, పశుపోషణ మెరుగుపరచడం ద్వారా ఉత్పత్తిని పెంచడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. మనం వార్తాపత్రికలో చూస్తుంటామని చెప్తున్నాడు. ప్రతి సంవత్సరము 1/2 బిలియన్ టన్నుల కంటే ఎక్కువ ధాన్యం మనకు అవసరం అవుతుందంట. సాగు నేల విస్తీర్ణం పెంచడం ద్వారా ఈ అధిక ఉత్పత్తిని పెంచవచ్చు. సాగు నేల విస్తీర్ణం
అంటే నేల యొక్క విస్తీర్ణం పెంచడం ద్వారా అధిక ఉత్పత్తిని పెంచవచ్చు. కానీ భారతదేశంలో ఇప్పటికే ఎక్కువ భూమిని వ్యవసాయానికి ఉపయోగిస్తుంది. ఫలితంగా మనం సాగులో ఉన్న భూమి విస్తీర్ణాన్ని పెంచడానికి పెద్దగా అవకాశాలు లేవు. అందువల్ల పంటలు, పశుపోషణలో ఉత్పత్తి సామర్థ్యం పెంచడం అవసరమని చెప్తున్నాడు. చూడండి, హరిత విప్లవం అంటే ఏంటి? ఆహార ధాన్యాల ఉత్పత్తి మెరుగుపరచడానికి హరిత విప్లవం అంటారు. మెరుగైన పాల ఉత్పత్తిని పెంచడానికి శ్వేత విప్లవం అంటారు. ఈ విప్లవాల వల్ల మన సహజ వనరులు మరింత తీవ్రంగా ఉపయోగపడుతున్నాయి అర్థం. ఫలితంగా మనం సహజ వనరులను పూర్తిగా నాశనం చేసే స్థాయికి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. చూడండి, మన పర్యావరణాన్ని క్షీణింప చేయకుండా మరియు దానికి నిర్వహించే సమతుల్యతను భంగం కలిగించకుండా ఆహార ఉత్పత్తిని పెంచడం చాలా ముఖ్యమని చెప్తున్నాడు. ఆహార భద్రత అనేది ఆహార లభ్యత, ఆహారం అందుబాటు రెండింటిపై ఆధారపడి ఉంటుంది. చూడండి, ఆహార భద్రత అనేది ఆహార లభ్యత పైన అందుబాటులో కూడా రెండింటిపై ఆధారపడి ఉంటుంది. మిశ్రమ వ్యవసాయము, అంతర పంటలు, సమీకృత వ్యవసాయ పద్ధతులు చేపట్టాలి. మిశ్రమ పంటలు అంటే ఒకటి కంటే ఎక్కువ పంటలు. అంతర పంటలు అంటే ఒక పంట వేసిన తర్వాత దాని మధ్యలో మరొక పంట వేయడం అన్నమాట అంతర పంటలు. సమీకృత వ్యవసాయ పద్ధతులు చేపట్టాలి. ఉదాహరణకు వ్యవసాయాన్ని పశువులు, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకంతో కలిపి చేపట్టాలంట. అంటే వ్యవసాయాన్ని పశువులు, కోళ్ల పెంపకం అంటే అవి వ్యవసాయం కిందకే వస్తాయి అన్నమాట. వ్యవసాయం చేస్తూ కోళ్లు పెంచుకోవాలి, చేపలు పెంచాలి, తేనెటీగల పెంపకంతో కలిసి చేపట్టాలని చెప్తున్నారు. నెక్స్ట్, పంట దిగుబడిలో అభివృద్ధి. గోధుమ, వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, జొన్నలు వంటి ధాన్యాలు మనకు శక్తినిచ్చే పదార్థాలను అందజేస్తాయి. ఈ శక్తిని అంటే కార్బోహైడ్రేట్స్ కదా. కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ క్రొవ్వులు కూడా శక్తినిచ్చే పదార్థాలు. కానీ ఇక్కడ ఉన్నవన్నీ కార్బోహైడ్రేట్స్ సంబంధించినవి, పిండి పదార్థాలే. గోధుమ, వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, జొన్నలు వంటి ధాన్యాలు, ఇవన్నీ ధాన్యాలు మనకు శక్తినిచ్చే పదార్థాలను అందజేస్తాయి. పప్పు ధాన్యాలను శనగ, చన, చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శనగని చన అంటారు. బఠానీ, మటర్, మినప్పప్పు, ఉరాడ్, నేను ఇక్కడికి చూడండి ఇలా గుర్తుపెట్టుకున్నాను. శనగ, చన, మటన్లో బఠానీ వేసాను అంటే మటన్. బఠానీ పేరు మరొక పేరు బఠానీ మటర్, అంటే మటన్లో బఠానీ వేసాను, బఠానీకి మరొక పేరు మటర్, గుర్తు చేసుకోండి. మినప్పప్పు, ఉరాడ్ అంటే మినప్పప్పు నానవేసినప్పుడు నా రాడ్ పెట్టాను అని, అంటే ఏదో ఒక రాడ్ పెట్టాను అనేసి గుర్తు పెట్టుకున్నాను. అంటే మినప్పప్పుకి రాడ్ మినప్పప్పు. అంటే మినప్పప్పు నానడానికి ఏదైనా ఐరన్ పెడతారు కదా, వేగంగా నానిపోవాలంటే, అలా గుర్తు పెట్టుకున్నాను. మినప్పప్పు, ఉరాడ్. పెసరపప్పు, మూంగ. చూడండి, పెసరపప్పు, మాము, పెసరట్టు వేసింది. పెసర అంటే మాము అని గుర్తుపెట్టుకోండి. పెసరపప్పు, మూంగు ఏమంటారు? పెసరపప్పుని మూంగ్ అంటారు, మాము అని గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్, కందిపప్పు, అర్హర్. అల్లు అర్జున్ వాళ్ళ కూతురు ఉంది కదా, అర్హ అంటే కందిపప్పు దానికి ఇష్టం అని గుర్తుపెట్టుకున్నాను. కందిపప్పు ఇష్టం అల్లు అర్హకి. అర్హర్ అంటే కందిపప్పు. ఇవన్నీ కొండ గుర్తులు మాత్రమే. చూడండి, శన అంటే శనగ, బఠానీ మటన్లో వేసాను అంటే మటర్ బఠానీ. వీళ్ళకి కూడా ఇవ్వచ్చు, బఠానీకి కింద మటర్ అని ఇవ్వచ్చు అలా అనమాట. నెక్స్ట్, మినప్పప్పు, రాడ్ పెట్టాను. పెసరపప్పు, మాము పెసరట్లు వేసింది, మూంగ. నెక్స్ట్, కందిపప్పు, అల్లు అర్హర్కి కందిపప్పు అంటే ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. కందిపప్పు, అర్హర్. ఎర్రపప్పు, మసూర్. చూడండి ఇక్కడ ఏదో రాశాను ఎర్రపప్పు కోసం. మైసూర్ పాకు మాడిపోయి ఎరుపుగా అయింది అని గుర్తుపెట్టుకున్నాను. అంటే ఎర్రపప్పుకి ఏమంటారు? చూడండి, కందిపప్పు, అర్హర్. ఎర్రపప్పు, మసూర్ నుండి మాంసకృతులు లభిస్తాయి. ఇవన్నిటికి కూడా మాంసకృతులు అంటే ప్రోటీన్స్ లభిస్తాయి. దేని నుంచి? పప్పు ధాన్యాలు, బఠానీ మటరు, మినపప్పు, ఉరాడ్, పెసరపప్పు, మూంగ. ఇప్పుడు ఇలా ఇవ్వచ్చు అనమాట. పప్పు ధాన్యాలు ఎక్కడ చూడండి, ప్రోటీన్స్ దేని నుంచి వస్తాయని చెప్పి మటరు, మినపప్పు, మూంగ అని ఇవ్వచ్చు. అప్పుడు చూసుకొని పెట్టుకోవాలి. వీటికి పెసరపప్పు అని ఇవ్వకుండా మూంగ అని ఇవ్వచ్చు, లేకపోతే బఠానీకి మటర్ అని ఇవ్వచ్చు. అప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా నింపచ్చు. నెక్స్ట్ చూడండి, వీటిలన్నిటి నుంచి ప్రోటీన్స్ వస్తాయి కదా. నెక్స్ట్, సోయాబీన్, వేరుశనగ, నువ్వులు, ఆముదము, ఆవాలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు మనకు అవసరమైన క్రొవ్వులు అంటే ఫ్యాట్స్ని ఇస్తాయి, ఆయిల్స్ని ఇస్తాయి. ఏంటి? సోయాబీన్, వేరుశనగ, నువ్వులు, ఆముదం నూనె, ఆవాల నూనె, అవిసె నూనె, పొద్దుతిరుగుడు అంటే సన్ఫ్లవర్ నూనె, అవన్నీ అంటాం కదా, ఇవన్నీ కూడా ఆయిల్స్ ఇస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు మనకు
విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు కొంత మోతాదులో మాంసకృతులు, ప్రోటీన్లు అంటే ప్రోటీన్స్ మాంసకృతులు అంటాం కదా. పిండి పదార్థాలు క్రొవ్వులను కొద్ది మొత్తంలో అందిస్తాయి. చూడండి, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు మనకేంటంటే వస్తాయి, వాటి నుంచి విటమిన్స్ వస్తాయి, ఖనిజ లవణాలు వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి, పిండి పదార్థాలు వస్తాయి, క్రొవ్వులు కొద్ది మొత్తాల్లో అందిస్తాయి, అంటే ఫ్యాట్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఈ ఆహార పంటలతో పాటు బెర్సిన్, ఓట్స్ లేదా సోడాన్ గడ్డి వంటి పశుగ్రాస పంటలుగా పశువుల కొరకు ఆహారంగా పెంచుతారు. ఇది ఇచ్చాడు బిట్టు. పశువుల కోసం ఆహారంగా పెంచే పంటలు ఏంటి అని నేను ఇక్కడ కొండ గుర్తు పెట్టుకున్నాను. చూడండి, పశువులు మేత మేసేటప్పుడు రిన్ సబ్బు తిన్నాయి. ఒట్టు నేను చూడలేదు. ఒట్టు అంటే ఓట్స్, రిన్ అంటే బెర్సిన్. చూడలేదు అంటే బయట ఉంటుంది చూడండి, సోడాన్ అనుకుంటా. బెర్సిన్, రిన్, ఓట్స్, సోడాన్. చూడండి, సోడాన్ గడ్డి వంటి పశుగ్రాస పంటలు పశువుల కొరకు ఆహారంగా పెంచుతారు. అంటే పశువులు మేత మేసేటప్పుడు రిన్ సబ్బు తిన్నాయి, ఒట్టు నేను చూడలేదు అని గుర్తుపెట్టుకోండి, అప్పుడు మనకు వచ్చేస్తాయి. ఈ ఆహార పంటలతో పాటు బెర్సిన్, రిన్ సబ్బు అని పెట్టాను కదా, బెర్సిన్, ఒట్టు, ఓట్స్, సోడాన్ గడ్డి పశుగ్రాస పంటలుగా పశువుల కొరకు ఆహారంగా పెంచుతారు. ఇప్పుడు ఇలా ఇవ్వచ్చు ఆహారం. పశువులు పశుగ్రాసం కోసం ఇక్కడ 2 పంటలు అని చెప్పి బెర్సిన్, ఓట్స్, సోడాను కానిదేది అని ఇచ్చి ఇక్కడ మటర్ ఏది ఇవ్వచ్చు. అప్పుడు చూసుకొని నింపుకోవాలి. నవ్వుకోవద్దు, కొండ గుర్తులతో అర్థమవుతుంది మీకే. నెక్స్ట్ చూడండి, జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఖరీఫ్ ఇప్పుడు చెప్పాను, 6th క్లాస్లో ఉంది. ఖరీఫ్ పంటలు అయితే జూన్ నుంచి అక్టోబర్, ఓకేనా. శీతాకాలం అంటే నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్యకాలం అంటే అక్కడ అక్టోబర్ జూస్ అని పెట్టుకోమన్నాను కదా. అక్కడ జూస్ అంటే జూన్ టు సెప్టెంబర్ అక్కడ ఉంది 6th క్లాస్లో. ఇక్కడ జూన్ టు అక్టోబర్ అని ఉంది, చూసుకోండి. ఏదో ఒకటే ఇస్తాడు, జూన్ టు అక్టోబర్ అని ఇస్తాడు, జూన్ టు సెప్టెంబర్ అని ఇస్తాడు. ఖరీఫ్ పంటలు. రబీ అంటే శీతాకాల పంటలు. చూడండి, శీతాకాలం అంటే నవంబర్ నుంచి, అక్కడ ఉంది అక్టోబర్ నుంచి ఉంది, ఇక్కడ నవంబర్ నుంచి ఉంది. నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో పండే పంటలను రబీ పంటలు అంటారు, అంటే శీతాకాల పంటలు. వరి, సోయాబీన్, కందులు, మొక్కజొన్న, పత్తి, పెసలు, మినువులు ఖరీఫ్ పంటలుగా కాగా గోధుమ, పప్పు ధాన్యాలు అక్కడ మీకు గుర్తుపెట్టుకోమన్నాను, 6th క్లాస్లో కూడా సేమ్ ఇదే ఇచ్చాడు కదా. రవి అనే ఒక అతనికి చపాతీలు ఇష్టము, నెక్స్ట్ అరిసెలు కూడా ఇష్టము చెప్పాను మీకు అందులో కూడా. నెక్స్ట్ పప్పు ఇష్టము, వాళ్ళ ఆవిడ బఠానీ కర్రీలో ఎక్కువ ఆవాలు వేసిందని చెప్పాను, గుర్తుపెట్టుకోమని. ఇక్కడ నుంచి బిఎస్సి బిట్ కూడా ఇచ్చాడు మార్నింగ్ సెషన్లో. చాలామంది తప్పు పెట్టారు, అంటే రబీ పంటలు కానిది అని ఇచ్చాడు అనమాట. 2 డేస్ ఆప్షన్స్ ఇచ్చాడు, అది రేపు చూపిస్తాను. నెక్స్ట్ రబీ పంటలు అంటారు. రబీ అనే ఒక వ్యక్తి శీతాకాలం అని గుర్తుపెట్టుకుని రబీ శీతాకాలము. చపాతీలు, అరిసెలు తింటాడు. చపాతీ అంటే గోధుమలతో తయారు చేస్తాం కదా. అరిసెలు, అందులో పప్పు ఇష్టము. బఠానీ కర్రీ చేసింది, అందులో ఆవాలు అలా ఆవిడ వేసిందని గుర్తుపెట్టుకోమని చెప్పాను. అక్కడి నుంచి బిట్ వచ్చింది. శీతాకాలము రవి గోధుమ రొట్టెలు, పప్పు, బఠానీ కూర, ఆవాలు ఎక్కువ వేశారు, అరిసెలు తిన్నాడు, ఏదో పెట్టుకున్నాను. చూడండి, భారతదేశంలో 1952 నుంచి 2010 వరకు కేవలం 25% మాత్రమే పెరిగిన సాగు భూమి నుంచి ఆహార ధాన్యాల ఉత్పత్తి 4 రెట్లు పెరిగింది. ఎన్ని రెట్లు? 4 రెట్లు. ఇక్కడ శీతాకాలం ఓం అని పెట్టుకున్నాను, అంటే శీతాకాలం అక్టోబర్ టు మార్చ్ అని ఇచ్చాడు 6th క్లాస్లో. ఎక్కడైతే ఇచ్చాడు అక్టోబర్ టు ఏప్రిల్ అని ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, ఇంకేంటి వాటిని చూడండి. ఈ పెరుగుదల ఎలా సాధించబడింది? వ్యవసాయంలో లభించే పద్ధతుల గురించి ఆలోచిస్తే మనం వాటిని 3 దశలుగా విభజించవచ్చు. ఒకటి ఏంటి? నాటేందుకు విత్తనాలు ఎంపిక. ఇది ఇచ్చాడు బిట్. ఎన్ని పద్ధతులు అని ఇచ్చాడు, నెక్స్ట్ అవి ఏవి అని ఇచ్చాడు. నాటేందుకు విత్తనాలు ఎంపిక అంటే విత్తనాలు ఎంపిక చేసుకోవడము. రెండోది పంట మొక్కల పోషణ, అంటే ఇక్కడ అటు ఇచ్చాడు, లైన్గా పెట్టమని చెప్పాడు. మొక్కల పోషణ. మూడవది పెరుగుతున్న మరియు పండిన పంటలను నష్టం కలగకుండా రక్షించడం. ఒకటోదైతే విత్తనాల ఎంపిక, రెండోదైతే మొక్కల పోషణ, అంటే విత్తనాల ఎంపిక తర్వాత మొక్కలు ఎలా పోషించుకోవాలి చూడాలి. మూడోది పెరుగుతున్న మరియు పండిన పంటలను నష్టం కలగకుండా రక్షించాలి. మూడోది రక్షించడం. చూడండి, ఇక్కడ దిగుబడి అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రధాన కార్యకలాపాలను వర్గీకరించవచ్చు. ఒకటి పంట రకం అభివృద్ధి, పంట ఉత్పత్తి అభివృద్ధి, పంట రక్షణ నిర్వహణ. పంట రకం అభివృద్ధి, పంట ఉత్పత్తుల అభివృద్ధి, పంట రక్షణ నిర్వహణ అని చెప్పాడు. 3 పద్ధతులు.
నెక్స్ట్ పంట రకం అభివృద్ధి. ఫస్ట్ చూడండి ఇక్కడేటి ఇచ్చాడు దశలు, నాటేందుకు విత్తనాల ఎంపిక, రెండవది పంట మొక్కల పోషణ, మూడవది పెరుగుతున్న మరియు పండిన పంటలను నష్టం కలగకుండా రక్షించడం. అందువల్ల పంట దిగుబడిని అభివృద్ధి చేయడానికి అనువైన ప్రధాన కార్యకలాపాలను ఇలా వర్గీకరించవచ్చు అని చెప్పాడు. పంట రకం అభివృద్ధి కోసం ఏం చేయాలి? విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. పంట ఉత్పత్తిలో అభివృద్ధి, పెరుగుతున్న మరియు పండిన పంట నష్టం కలగకుండా రక్షించుకోవాలి. మొక్కల్లో పోషణ చూసుకోవాలి. తర్వాత పంట రక్షణ, మూడవది పంట రక్షణ. పంట రకం అభివృద్ధి. ఫస్ట్ రకం పంట రకం అభివృద్ధి. పంట రకం అభివృద్ధి అంటే దిగుబడినిచ్చే పంట రకం ఎంపిక చేయడంపై ఆధారపడి ఉంటుంది. వ్యాధి నిరోధకత, ఎరువులకు ప్రతిస్పందన, నాణ్యత, అధిక దిగుబడి వంటి ఉపయోగకరమైన లక్షణాల కోసం మొక్కలు ప్రజలను చేయడం ద్వారా పంట రకాలు లేదా జాతులను ఎంచుకోవచ్చు అంట. నెక్స్ట్ ఈ సంకరణం, రకాంతర, వివిధ రకాల మధ్య, జాత్యంతర, ఒకే జాతికి చెందిన రెండు విభిన్న జాతుల మధ్య, లేదా ప్రజాత్యాంతర అంటే వివిధ రకాల ప్రజాతుల మధ్య కావచ్చు. కావలసిన లక్షణాలను అందించగల జన్యువులను మొక్కల్లో ప్రవేశపెట్టడం పంట మెరుగుపరచడానికి మరొక మార్గం. అంటే కావలసిన జన్యువులను మొక్కల్లో ప్రవేశపెట్టి పంట మెరుగుపరచుకోవడం. అది జాత్యాంతరైనా అవ్వచ్చు, ప్రజాత్యాంతరైనా అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు అని చెప్తున్నాడు అంతే. నెక్స్ట్ చూడండి, కొత్త రకాల పంటలను అంగీకరించాలంటే వివిధ ప్రాంతాల్లో కనిపించే వివిధ పరిస్థితులు అధిక దిగుబడిని ఉత్పత్తి చేసే రకం అవసరం అంట. ఏదైనా అంతే కదా, అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలు కావాలని చెప్తున్నాడు. నెక్స్ట్ సాగు చేసే పద్ధతులు, పంట దిగుబడి అనేవి వాతావరణం, నేల నాణ్యత, నీటి లభ్యత మీద ఆధారపడి ఉంటాయి. సాగు చేసే పద్ధతులు, పంట దిగుబడి అనేవి, పంట దిగుబడి దేని మీద ఆధారపడి ఉంటుంది? వాతావరణం పైన. అంటే ఎక్కువ వర్షం పడినా పోతాయి, తక్కువ వర్షం పడినా పోతాయి, అంటే వాతావరణం పైన ఆధారపడి ఉంటాయి. నేల నాణ్యత పైన కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ నీటి లభ్యత మీద కూడా ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడి చూడండి, అదేవిధంగా అధిక నేల లవణీయతకు తట్టుకోగలిగే రకాల అభివృద్ధి చేయబడతాయి. కొన్ని పంటల రకాల అభివృద్ధికి దోహదపడిన అంశాలంట. అధిక దిగుబడికి దోహదపడే అంశాలు ఏంటి? ఎకరానికి పంట ఉత్పాదకతను పెంచడం ఒకటోది, ఎకరానికి పంట ఉత్పాదకతను పెంచడం. రెండోది ఏంటి? మెరుగైన నాణ్యత. అంటే చూడండి, పంట ఉత్పత్తుల నాణ్యత పరిశీలన పంటకు మారుతూ ఉంటాయి. గోధుమలో బేకింగ్ నాణ్యత, చూడండి గోధుమలో బేకింగ్ నాణ్యత. తర్వాత పప్పుల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి, గోధుమల్లో బేకింగ్ ఉండాలి, అంటే పిండి పదార్థం. నెక్స్ట్ పప్పుల్లో ప్రోటీన్స్ ఉండాలి. నూనె గింజల్లో నూనె నాణ్యత, అంటే ఇవన్నీ నాణ్యత. పండ్లు కూరగాయల్లో నిలువుకు అవసరమైన నాణ్యత. చూడండి, పండ్లు కాయగూరల్లో ఏది నాణ్యత ఉండాలి? నిలువ చేయడం అంటే ఎక్కువ కాలం నిలువ ఉండాలన్నమాట. పండ్లు కూరగాయలు అలాంటి వాటిని అభివృద్ధి చేయాలి. గోధుమలో అయితే బేకింగ్, పప్పుల్లో ప్రోటీన్లు, నూనె గింజల్లో నూనె, పండ్లు కూరగాయల్లో నిలువుకు అవసరమైన నాణ్యత ముఖ్యమని చెప్తున్నాడు. నెక్స్ట్ మూడోది ఏం చేయాలి? చూడండి, జీవ నిర్జీవ సంబంధ నిరోధకత. జీవ మరియు నిర్జీవ సంబంధ నిరోధకత అంట. ఏంటవి? చూడండి, కొన్ని రకాల జీవ సంబంధ వ్యాధులు, కీటకాలు, నెమటోడ్స్ నిర్జీవ సంబంధమైనవి. కరువు కాటకాలు, లవణీయత, నీరు నిలిచి ఉండడం, ఉష్ణోగ్రత, చలి, మంచు, ఒత్తిళ్ల కారణంగా పంట ఉత్పత్తి తగ్గుతుంది. ఈ ఒత్తిళ్లు తట్టుకునే రకం పంట ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. అంటే ఈ ఒత్తిళ్లు తట్టుకునే రకం నిర్జీవం వల్ల అయినా రావచ్చు, సజీవుల వల్ల అయినా రావచ్చు. ఇవి ఉత్పత్తిని మెరుగుపరుస్తూ ఉంటాయి, అంటే తట్టుకునే విధంగా ఉండడానికి చెయ్యాలి అని అర్థం. నెక్స్ట్ పరిపక్వత వ్యవధిలో మార్పు. విత్తనం దగ్గర నుంచి పంట కోసే వరకు గల వ్యవధిని తక్కువగా ఉంటే ఆ రకం లాభదాయకం. అంతే కదా, మరి విత్తనాలు వేసిన వెంటనే ఒక 3 monthsకి వచ్చింది అనుకోండి పంట, అది మనకు లాభదాయకం కదా. ఈ స్వల్పకాలిక పంట వల్ల రైతు ఒక సంవత్సరంలో ఎక్కువ సార్లు పండించగలుగుతాడు. స్వల్పకాలిక పంటల వల్ల పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతుంది. ఏకరీతి పరిపక్వత పంట కోత ప్రక్రియను సులభంగా చేస్తూ ఉంటుంది మరియు పంట కోత సమయంలో నష్టాలు తగ్గిస్తుంది.